నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే సాధారణంగా పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా ఇష్టమైన పండగ. నవరాత్రులు అంటాం కదా, ఈ నవరాత్రులు కూడా వినాయక మంటపాల్లో ఆటలు పాటలు చాలా జోష్ కనిపిస్తుంది. అందుకే చిన్నపిల్లలకి ఈ పండగ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా స్వామివారికి పెట్టే ప్రసాదాలంటే మరీ ఇష్టం. మరి ఇలాంటి ఒక మంచి రోజున డ్రామా జూనియర్ సీజన్ 8 నుంచి మా సీజన్ 8 కబుర్లతో పాటు నేను చేస్తున్న క్యారెక్టర్స్ని, నేను చేస్తున్న స్కిట్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటానంటూ వచ్చేసాడు లోహిత్. మీ అందరికీ బాగా పరిచయమైన మనిషి, చిన్న పిల్లోడు చిచ్చర పిడుగు మనతో పాటు ఉన్నాడు. మాట్లాడదాం తనతోటి ఈ పండుగ సందర్భంగా. హాయ్ లోహిత్. హాయ్ అక్క. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి అక్క. మన ఇద్దరం చక్కగా వినాయకుడి దగ్గర పూజ చేసుకొని సరదాగా మాట్లాడుకోవడానికి కూర్చున్నాము. నాకైతే వినాయకుడు ఇష్టం, అఫ్ కోర్స్ అందరికీ వినాయకుడు ఇష్టమే. మరి నీకు ఇష్టమే అక్క. నీ ఫేవరెట్ గాడ్? ఫేవరెట్ అంటే అందరు ఫేవరెట్ అక్క. అందరు ఒకటే కదా కూడా. అందరికీనా? నాకన్నా పెద్ద క్రీమ్ బిస్కెట్వి. సరే, ఓకే. మరి వినాయక చవితి అంటే మనకి పండగ, అన్ని ప్రసాదాలు గుర్తొస్తాయి. నాకైతే ప్రసాదాలు గుర్తొస్తాయి. మరి నేను చిన్నగా ఉన్నప్పుడు. మరి నీకేం గుర్తొస్తుంది? సేమ్. కాకపోతే స్కూల్లో హోంవర్క్ రాయకపోతే సార్కి వినాయక చవితి దగ్గరికి వెళ్ళిన సార్ అని చెప్పొచ్చు. ఆహా, ఇలా కూడా వాడుతున్నారా మీరు? సరే, సీజన్ 8లో నీ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే ఒకవైపు చదువుకోవాలి, 8 hours స్కూల్కి వెళ్ళాలి, మరి ఇంకోవైపు ఈ స్కిట్స్ ప్రాక్టీస్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? రోజుకి 24 hours కదా అక్క. కలయా వైష్ణవమాయ. ఓకే, 24 hours 8 hours నిద్రపోతావు కదా మరి? అవును. 24 hours నుంచి 8 hours తీసేస్తే 16 hours. 16 hours 8 hours నువ్వు స్కూల్కి వెళ్తావు, ఇంకా 8 hours. ఆహా, మరి ఎక్కడైనా ఏంట్రా బాబు ఈ రెండు మనమే ఎక్కడ మేనేజ్ చేస్తాం, కొన్ని రోజులు సెలవులు ఇచ్చేద్దాం, తీసేసుకుందాం అని అనిపిస్తుందా? తీసుకుంటున్నా ఆల్రెడీ. మరి ఆ టైంలో ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఏముంది, ఇందాక 4 days 5 days హాలిడేస్ వచ్చినాయి. ఓకే, అప్పుడు రాసేయడమే, చదువుకోవడమే. నీకు పర్వాలేదా? వాళ్ళతోటి సింక్ కుదురుతుందా? నీకన్నా ముందు నుంచి చదువుతున్న వాళ్ళు, రెగ్యులర్ గా క్లాస్ అటెండ్ చేస్తున్న వాళ్ళతో? కొంచెం తగ్గా, మళ్ళీ P2 నుంచి ఫుల్. అయితే ఇది చెప్పు, జనరల్లీ నీ స్కిట్స్ చూసిన వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ లోహిత్ టీవీలో కనబడుతున్నాడు అది ఇది అని అంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఒక ఏళ్ళ నుంచి ఏంద్ర బాబు కర్మ అనిపిస్తుంది. అదేంటది? నీకు తెలియదు అక్క, స్కూల్లో వేరే టైప్ ఉంటుంది. నాకు చెప్పు, నాకు నిజంగానే తెలీదు. వెళ్తాం, నో చీరా బాబు అంట, ఆడగడు, దాని గురించి మాటే రాదు, డ్రామా జూనియర్స్ గురించే వస్తుంది. ఓకే, నేను బాగా ఫాలో అవుతున్నారు వాళ్ళు, నువ్వు చేస్తున్నావు, వాళ్ళు చూస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాన్ బేస్. ఈ టైం నుంచే నీకు నచ్చట్లేదా? అట్లని కాదక్క, నేను వెళ్తా. నాకంటే ఎక్కువ నా స్కిట్ల గురించి వాళ్ళకే తెలుసు. ఓకే, చాలా క్రేజీగా ఫీల్ అవ్వాలి నువ్వు, పిచ్చి. ఏమో అక్క. సరే, అనిల్ రావిపూడి డైరెక్టర్, ఇంకా మీ జడ్జెస్, వీళ్ళందరితోటి ఆ సెట్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, జనరల్లీ మేము ఒక 1/2 hour 1 hour షో చూస్తాం, కానీ నీకు ఒక డే అంతా కూడా షూట్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటేనే మనకి సదరన్ సెట్టింగ్ అది ఉంటుంది కదా, మీకు ఎలా ఉంటుంది? పెద్ద సెట్స్ ఉంటాయి, అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, ఫన్నీగానే ఉంటుంది మొత్తం, టైం పాస్ మంచిగా రోజు మొత్తం. నువ్వు నటిస్తున్నంత ఈజీగానే మామూలుగా బయట కూడా నువ్వు అలాగే ఉంటావా, లేదంటే అక్కడికి వెళ్ళాక ఒక కొత్త మాస్క్ వేసుకొని నో ఇప్పుడు నటుడు లోహిత్ అనుకుని వెళ్తావా? బయట ఎట్లైనా స్క్రీన్ మీద కూడా అలానే. ఓకే, సో మీ స్క్రిప్ట్ రైటర్? మా స్క్రిప్ట్ రైటర్స్ చాలా మంది ఉంటారు. నేను అందరితో నాకు స్క్రిప్ట్లు పడ్డాయి, అందరు మెంటర్స్ తోని, అందరు రైటర్స్ తోని. ఓకే, అయితే నువ్వు ఫేవరెట్ అని చెప్పడానికి ఏం లేదు, కానీ నీకు బాగా కష్టంగా అనిపించింది, ఏంటి ఇన్ని టేక్స్ అని అనిపించిన స్కిట్ ఏమైనా ఉందా? సుధీర్ సంగీత్. ఆహా, ఏం జరిగింది ఆ రోజు? ఫస్ట్ ఒక స్క్రిప్ట్ వచ్చింది, మళ్ళీ ఒక స్క్రిప్ట్ వచ్చింది, మళ్ళీ ఇంకోటి వచ్చింది. అయ్య బాబోయ్. మళ్ళీ రేపు స్టేజ్ రిహార్సల్ ఉంటుంది, రేపు స్టేజ్ రిహార్సల్ తర్వాత నెక్స్ట్ డే షూట్. ఓకే, రేపు స్టేజ్ రిహార్సల్ అంటే ఈ రోజు రైట్ ఇంకొక స్క్రిప్ట్ వచ్చింది, అదే ఫైనల్. అయ్యో, మొత్తం 5 స్క్రిప్ట్లు. నువ్వు ప్రతిదీ ప్రిపేర్ అయ్యావా? చివరికి ఏమైంది? సక్సెస్ అయింది. 5 స్కిట్లు ప్రిపేర్ అయ్యావు నువ్వు. బ్లాక్ బస్టర్ అయింది. సూపర్, వెరీ గుడ్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ నా. సో నీకు అది వర్కౌట్ అయింది. నీకు
ఇప్పుడు చిన్న స్క్రీన్ మీద అందరూ నిన్ను చూస్తున్నారు, మీ బంధువులు నియర్ అండ్ హియర్ వీళ్ళందరూ చూసి నిన్ను రికగ్నైజ్ చేసి ఏదైనా ప్రైజ్ చేసినప్పుడు మెచ్చుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇన్సైడ్ వాయిస్? బాగానే అనిపిస్తుంది అక్క. చెప్పోయ్ మనసిప్పి, నేను ఇంత బాగా అడుగుతుంటే నువ్వు ఎందుకు చెప్పో? ఎగ్జాక్ట్ గా ఏమనిపిస్తుంది నీకు? ఎగ్జాక్ట్ గా అట్లనే అనిపిస్తుంది అక్క, నార్మల్గా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ 9th 10th స్టడీస్ కొలాయిడ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ, మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ మళ్ళీ స్టడీస్ కొలాయిడ్, 4 years డిగ్రీ 3 years డిగ్రీ ఏమో నాకు తెలియదు. 4 years అంటది అన్నది మమ్మీ. ఎందుకు నువ్వు ఎక్కువ చదువుతావా ఏంటి? ఏదో తీసుకుంటే 4 years ఉంటది అన్నది. ఓకే ఫైన్. దానిలో 1 year దీనికి, 3 years మళ్ళీ స్టడీస్ కి. ఎంత లేదన్నా బాబు దగ్గర దాదాపు 7 ఏళ్లకు సంబంధించిన స్కెడ్యూల్ అంతా పక్కగా రాసి పెట్టుకున్నాడు. నీలాంటి విజన్, ఒక క్లారిటీ, ఒక దృక్పథం ఉంటే అందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు తెలుసా. సో ఈరోజు మనం ఒక అకేషన్లో కలిసాం కదా, వినాయక చవితి అని. నువ్వేమో ఇంతే ఉన్నావు, మరి నీ చైల్డ్హుడ్ ఎలా గడిచిందని అడిగితే బాగోదు. కానీ సరే చెప్పు, నీకు గుర్తున్నంత వరకు నీకు నచ్చిన వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకుంది ఏదైనా మెమరీ ఉందా? బాగా సెలబ్రేట్ చేసుకుందంటే చిత్రపురిలోది. అవునా, ఏం జరిగింది? చిత్రపురిలోది వినాయకుడు అటు నుంచి వెళ్తున్నాడు, ఎవరు తెలియకుండా అందరికంటే ఎక్కువ ప్రసాదం నేనే తిన్నా, అందరికంటే ఎక్కువ డాన్స్ నేనే చేసిన. కానీ విచిత్రం ఏంటంటే ఎవరికి తెలియదు నేను డాన్స్ చేసినట్టు. అదే కనిపించలేదా విజిబుల్ గా? అందరూ ముందు చేస్తే ఒక బ్యాచ్ ఉంటుంది మా 20 members ది, మేమందరం గణేశుడు వెనకాల కలిసి డాన్స్ చేసినాం. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా చెయ్యొచ్చబ్బా. అందరు గణేశుడు ముందున్నారు, గణేశుడు ముందు అందరు ఉన్నారు. మీ టాలెంట్ వెనకబడిపోయింది గురు. ఈసారి కొంచెం ప్లాన్డ్ గా ఎదురుకు వెళ్ళి చెయ్యి నువ్వు. ఇప్పుడు ముందు నుంచే చేస్తాం. సో మరి ఇంట్లో ఎలా ఉంటుంది? ఇంట్లో అంటే వన్స్ పూజ టైం అవుతుందంటే అక్కడ మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. చలో బాయ్ మమ్మీ అటే. ఎక్కడికి? వినాయకుడి దగ్గరికి. ఓహో, మనం ఇంట్లో వినాయకుడి కంటే బయట సెట్ లో వినాయకుడికే ఇస్తాం అన్నమాట ప్రయారిటీ, అంతేనా? ఇంట్లో ఫస్ట్ పూజ చేసేసుకుంటాం. 7 అయితే మేము పూజ చేస్తాం. 7 తర్వాత ఇంకా మంత్రాలు వినపడ్డాయంటే ఫాస్ట్ గా పూజ అయిపోగొట్టుకొని అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. రైట్. నాకు గుర్తున్నంత వరకు వినాయక చవితి అంటే మన బుక్స్ అవి తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పైన ఓం అది రాసేవాడు మా చిన్నప్పుడు. మరి మీది? నాకు అలా ఒకటి ఉంటుందని కూడా తెలియదు అక్క. అయ్యయ్యో, నిజంగానా? నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. బుక్స్ పెట్టరా దేవుడి దగ్గర? సరే, దట్ ఇస్ ఓకే, అది కూడా పర్వాలేదు. మరి వినాయకుడిని ఏం అడుగుతావో నువ్వు? ఎందుకంటే ఆయన కళలకు అధిపతి అంటారు. అంటే నువ్వు చేస్తున్న నటన కానీ, నువ్వు చదువుకుంటున్న విద్య కానీ, ఇదంతా కూడా ఆయన హ్యాండ్ ఓవర్ కిందకే వస్తుంది. ఆయనే మాట సుప్రీం లీడర్ దానికి సంబంధించి. అంటే ఆ సెక్టార్కి సంబంధించిన సుప్రీం లీడర్ ఆయన. సో మరి నువ్వు 2 చేస్తున్నావు, కళల్లో ఉన్నావు, స్టడీస్లో ఉన్నావు. ఏం కోరుకుంటావు వినాయకుడిని? మనం కోరుకోవాల్సిన అవసరం లేదక్క. మనం వెళ్ళి స్వామి నాకు కావాల్సింది మీరే చూసుకోండి అంటే ఆయనే చూసుకుంటారు. ఇంత దుర్మార్గమైన తెలివితేటలు ఎక్కడ నేర్చుకున్నావు గురువు నువ్వు? ఆల్మోస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు మననంతా దేవుడు చూసుకుంటాడని, నువ్వు ఇప్పుడే చెప్పేస్తున్నావు. నీకు అన్ని చిన్న చిన్న విషయాలు కూడా లేవా? చిన్న చిన్న కోరికలు కూడా లేవా నీకు? అంటే రీసెంట్లీ ఉండేది. ఏంటో? నాకు 80% కంటే ఎక్కువ రావాలని. ఓ, ఏం జరిగింది? నేను ఎక్కువ అబ్సెంట్ అయినా. నాకు 80 కింద దిగితే మంచి అనిపించదు. ఓ, అందుకని 80+ రావాలనుకున్నా, 83 వచ్చింది. పోనీలే గురు, కంగ్రాచులేషన్స్. 80 ఎందుకు? ఆ కోరుకునేది డైరెక్ట్ 100 ఉండాలని కోరుకోవచ్చు కదా అక్క. కోరిక కూడా కొంచెం లాజిక్ ఉండాలక్క. ఓకే, 3 months స్కూల్ వర్కింగ్ డేస్ అయితే దానిలో నేను 2 months లీవే పెట్టినా. ఇంకా 100లోనే 83 సాధించావంటే అవుతారు గురుగారు మీరు. ఏదో ఒక రోజు 100 పక్కా. సరే పాపం, నువ్వు ఇది బ్యాలెన్స్ చేయలేక కదా ఇంత గ్యాప్ తీసుకున్నా కూడా నువ్వు ఆ మాత్రం రీచ్ అయ్యావంటే చాలా గొప్ప విషయం. నేను అప్రిషియేట్ చేస్తా. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.